హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, సంక్రాంతి సందర్భంగా మన యాప్లో అన్ని కోర్సుల పైన భారీ ఆఫర్లు అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్, అంతేకాకుండా రానున్నటువంటి కొత్త నోటిఫికేషన్కి సంబంధించి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మరియు జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్, ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్, ఏపీఎస్ఆర్టీజీ జూనియర్ అసిస్టెంట్, ఎస్ఐ కానిస్టేబుల్, ఏపీ మరియు తెలంగాణ హైకోర్టు జాబ్స్కి సంబంధించి ఫుల్ కోర్స్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు మరియు అన్ని ఉద్యోగాలకు సంబంధించి 1 ఇయర్ వ్యాలిడిటీతో కేవలం రూ. 399 పర్ఫెక్ట్ కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. 1000కి పైగా క్లాసెస్ ఉంటాయి, ప్లస్ పీడిఎఫ్ మెటీరియల్, టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంటుందండి. 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాము. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. జస్ట్ 399 మాత్రమే అండి. సో 2000 విలువ చేసే కోర్స్ని జస్ట్ 399కి అందిస్తున్నాం కాబట్టి వెంటనే తీసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, వెంటనే పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు జాబ్ క్యాలెండర్ పైన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మరి మనకి జనవరి 12వ తారీఖున విడుదల కావాల్సినటువంటి జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదల చేయలేకపోయారు? ఓకేనా? మరి జాబ్ క్యాలెండర్ పైన కూడా మంత్రి లోకేష్ గారు ఒక కీలక ప్రకటన అయితే చేయడాన్ని కూడా మనమైతే చూడవచ్చు. పూర్తి వివరాలైతే ఈ వీడియోలో చూద్దాము. సో చివరి వరకు చూడండి. మొదటిసారి చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మరి ఈ నెల 12వ తారీఖున ప్రభుత్వం ఇస్తానని చెప్పినటువంటి ఉద్యోగాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవి గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక శాఖ ఆమోదం పొందినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి నోటిఫికేషన్స్ అవన్నీ కూడా. అయితే ఈ చిన్న చితక జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఎందుకు నెగిటివిటీని స్ప్రెడ్ చేసుకోవడము నిరుద్యోగ అభ్యర్థుల దగ్గర? సో మరి ఇస్తే కానీ మంచి ఉద్యోగాలతో క్యాలెండర్ ఇద్దామనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుందండి. సో అందుకోసం అని చెప్పేసి ఇది ఆపినట్లుగా అయితే సో తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో దాంట్లో మెయిన్గా మనకి ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్లో ఒక గ్రూప్ 1 150 ప్లస్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, సో 600 పైగా ఖాళీలు అయితే ఉన్నాయి. అవి ఒక్కటి మాత్రమే చెప్పుకోదగ్గవి. రిమైనింగ్ అన్నీ కూడా 1-2 ఖాళీలు తప్ప ఏమీ లేవు అక్కడ కదా. సో ఇది ఇచ్చి ఎందుకు వేస్ట్గా నెగిటివిటీని స్ప్రెడ్ చేసుకోవడం అనేటువంటి ఉద్దేశంతో ఆపినట్లుగా అయితే తెలుస్తుందండి. మరి పండుగ సందర్భంగా మంత్రి లోకేష్ గారు ప్రెస్ మీట్ అయితే నిర్వహించినట్లుగా తెలుస్తుంది. ఆ వివరాలు చూద్దాము. చూడండి, మరి త్వరలో బూత్ స్థాయిలో నుంచి పార్టీ పునర్నిర్మాణం చేస్తామని, ఫిబ్రవరి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు అధిక సమయం కేటాయిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో నారావారిపల్లిలో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో బుధవారం మంత్రి సమావేశం అవ్వడం అయితే జరిగింది. అయితే ఈ సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ కార్యకర్తలను ఆదుకుంటామని, సో వివిధ వాగ్దానాలు అయితే అన్నీ కూడా ఇందులో చేయడం అయితే జరిగింది. ఇక మెయిన్గా ప్రాధాన్యత క్రమంలో సూపర్ 6 హామీలు చేపడతాం. నిరుద్యోగ యువత కోసం మెగా డిఎస్సి ప్రకటించాము, కానీ ఏమైంది, ఆగిపోయింది. కారణం ఏంటంటే ఎస్సీ వర్గీకరణే దానికి గల ప్రధాన కారణం అండి. ఓకేనా? సో ఇటకేలకు మళ్ళీ దాన్ని కూడా ప్రకటిస్తారు, అందులో డౌటే లేదు. అయితే త్వరలో నోటిఫికేషన్ ఇస్తామంటూ పేర్కొన్నారు. జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తాము. ఓకేనా? జాబ్ క్యాలెండర్ ద్వారా ఖచ్చితంగా జాబ్ ఖాళీలన్నీ కూడా భర్తీ చేస్తామంటూ క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో అర్థమైంది కదండి. సో ప్రీవియస్గా ఇచ్చిన డ్రాఫ్ట్ క్యాలెండర్ ఏదైతే ఉందో అది జనవరి 12నే రావాల్సి ఉండేది. కానీ ఆ చిన్న చిన్న ఉద్యోగాలతో ఇచ్చేసి మరి నిరుద్యోగ అభ్యర్థులను ఇప్పటికే విపరీతమైన నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోయింది ఆల్రెడీ. అది ఇస్తే కనుక ఇంకా దారుణంగా ఉండు పరిస్థితి. ఈ క్యాలెండర్ కోసం వెయిట్ చేసిందని చెప్పేసి ఇప్పటికే నిరుద్యోగ అభ్యర్థులు చాలా అంటే చాలా ఆవేదన వ్యక్తం చేయడం అయితే కూడా జరిగింది. సో నాకు తెలిసి ఇది ఆపిందే బెటర్ అండి. ఇప్పుడు ప్రజెంట్ అది ఇచ్చి కూడా వేస్ట్ కదా. అందరి నోట్లో ఉన్నది అదే మాట, అందరి మనసులో ఉన్నది అదే మాట. అది ఇచ్చి కూడా వేస్ట్, ఎందుకు పనికిరానటువంటి క్యాలెండర్ అని చెప్పేసి చాలామంది అయితే దానిపైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సో అది ఆపేసి మరి ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయ్యే వరకు, సో ఓకేనా, ఈ డిఎస్సి, ఏపీపీఎస్సి క్యాలెండర్ ఉద్యోగాలు మరి అన్నీ కూడా గ్యాదర్ చేసి ఇచ్చే యోచనలో ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ఇదండి అప్డేట్. మరి సో మరి అంటే నేను అనుకుంటున్నా ఈ క్యాలెండర్ పైన ఎవరైనా మరి
కనీసం ఒక ప్రకటనైనా చేస్తారా లేదని అనుకున్నాను. కానీ మంత్రి లోకేష్ గారైతే నిన్న జరిగినటువంటి పండుగ సందర్భంగా జరిగినటువంటి ప్రెస్ మీట్‌లో ఈ యొక్క అంశాన్నయితే తెరపైకి తీసుకురావడం జరిగింది. ఏపీ డీఎస్సీ మరియు జాబ్ క్యాలెండర్. ఓకేనా? సో గైస్ మరి ఇది అప్డేట్. అంతేకాకుండా హాస్పిటల్స్‌లో 26,263 ఉద్యోగాలు ఖాళీలుగా ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. 7-8,000 ఖాళీలను భర్తీ చేయబోతున్నట్లుగా కూడా మనకైతే ప్రకటించారు. మరి ఎప్పుడు చేస్తాము ఏంటి అనేదైతే ఏం అప్డేట్ లేదు. బట్ త్వరలో అన్నట్లుగానే ఇక్కడ ఇవ్వడానికి కూడా మనమైతే చూడవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో రెగ్యులర్ పోస్టులు భర్తీ కాక సంవత్సరాలు అవుతుందండి. చాలా సంవత్సరాలు అవుతుంది. ఓకేనా? ప్రభుత్వం వచ్చినప్పటికి గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి ఇందులో. రెగ్యులర్ ఉద్యోగాలు ఒక్కడు కూడా భర్తీ కాలేదు. అవన్నీ కూడా ఇప్పుడైతే మరి భర్తీ చేసే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓకే, సో గైస్ ఇది అప్డేట్. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.